గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఈ రోజు ఇప్పుడు క్లాసులో గడియారాలు, క్లాక్స్, క్యాలెండర్స్, ఒక రీజనింగ్ టాపిక్ స్పెషల్ వీకెండ్ రోజు ఒక స్పెషల్ సెషన్ తీసుకుందాం. క్లాక్స్, క్యాలెండర్స్. క్లాక్స్ లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. క్యాలెండర్స్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. క్లాక్స్. ఫస్ట్ క్లాక్స్ కాన్సెప్ట్ వినండి. ఫస్ట్ క్లాక్స్ అంటే గడియారము కాన్సెప్ట్. గడియారం అనేది సర్కిల్ షేప్ లో ఉంటుంది. టోటల్ యాంగిల్ ఇన్ ఏ సర్కిల్, ఒక మొత్తం సర్కిల్ కి టోటల్ యాంగిల్ 360 డిగ్రీలు. మొత్తం ఈ సర్కిల్లో ఉన్న గంటలు 12 గంటలు. మొత్తం 12 గంటలకు యాంగిల్ 360 డిగ్రీలు. అంటే గంటకు యాంగిల్ 30 డిగ్రీలు. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకు 30 డిగ్రీలు. 60 నిమిషాలకు 30 డిగ్రీలు అంటే 1 నిమిషానికి అవర్ హ్యాండ్ వెళ్ళేది 1/2 డిగ్రీ. ఇదే బేసిక్ టెంప్లెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తము మనకు గడియారంలో 2 అవర్ హ్యాండ్ ఉంటుంది అండ్ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. ఇంకోటి టైం దొరికితే సెకండ్స్ హ్యాండ్ కూడా డిస్కస్ చేస్తాను. అది మీకు జనరల్ గా ఏ టెక్స్ట్ బుక్ లోను చెప్పరు. టైం ఉంటే మనం డిస్కస్ చేద్దాం. మొత్తము అవర్స్ హ్యాండ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. స్టెప్ నంబర్ 1, ఒక గడియారం సర్కిల్ షేప్ లో ఉంటుంది. 12 గంటలు 360 డిగ్రీలు. 12 గంటలు 360 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు అంటే దాని అర్థం ఏంటంటే అవర్ హ్యాండ్ ఒక గంటకు యాంగిల్ ఎంత మారుతుంది? 30 డిగ్రీలు మారుతుంది. గంట అవర్ హ్యాండ్ అనేది 1 అవర్ కి 30 డిగ్రీలు మారుతుంది. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. గంటకు 60 నిమిషాలు. నిమిషానికి ఎంత అవుతుంది? 1/2 డిగ్రీ. అంటే ఒక అవర్ హ్యాండ్ గంటకు ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతుంది? 30 డిగ్రీలు మూవ్ అవుతుంది. అదే అవర్ హ్యాండ్ ఒక నిమిషానికి ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది? 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. అవర్ హ్యాండ్ అనేది ఒక గంటకు 30 డిగ్రీలు మూవ్ అవుతుంది. ఒక నిమిషానికి 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. అవర్ కి 30 డిగ్రీస్, నిమిషానికి 1/2 డిగ్రీ. ఇది మీరు తెలుసుకుంటే చాలు. ఈ క్లాక్స్ లో గడియారాల్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ ఏంటంటే టైం పీరియడ్ ఇస్తాడు. ఒక గడియారంలో ఒక టైం పీరియడ్ ఇస్తాడు. అవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ కనుక్కోమంటాడు. టైం పీరియడ్ ఇస్తాడు. 6:30కు అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ ఎంత? ఇది మీకు సర్కిల్ షేప్ లో ఉంది. ఇక్కడ మీకు చూసినట్టు అయితే 2 అవర్ హ్యాండ్ ఉంది, మినిట్స్ హ్యాండ్ ఉంది. అవర్ హ్యాండ్ ఇక్కడ 9 మీద ఉంది, మినిట్స్ హ్యాండ్ 5, 6 మధ్యలో ఉంది. వీటి మధ్యలో ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ మనం కనుక్కోవాలి. అవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. సెకండ్ టైప్, యాంగిల్ ఇస్తాడు, రివర్స్. యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. మూడోది అవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. ఒకదాని మీద ఒకటి పడితే ఏ టైంలో ఆ 2 కోయిన్సిడెన్స్, ఒకదానిని ఇంకోటి టచ్ చేస్తుంది. కోయిన్సిడెన్స్ టైం కనుక్కోవాలి. ఇది 3వ ఇంపార్టెంట్ వెరైటీ. కోయిన్సిడెన్స్ టైం కనుక్కోవాలి. దాని తర్వాత అదే గడియారాన్ని మిర్రర్ ముందు పెడితే టైం పీరియడ్ ఎంత చేంజ్ అవుతుంది? అది కూడా చూడాలి. మిర్రర్ ఇమేజ్. ఐదోది వచ్చేసరికి సపోజ్ గా క్లాక్ గనక
రైట్, గెయిన్ అయినా లాస్ అయినా దాని టైం పీరియడ్స్ ఏంటి? గెయిన్ అయినా లాస్ అయినా, టైం స్లోగా వెళ్తుంది, టైం ఫాస్ట్గా వెళ్తుంది, 1 2 3 4 5. ఇంకోటి మిస్లీనియస్ ప్రాబ్లమ్స్, అది మీకు ఈజీగా 12 గంటలకు ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతుంది అనేది. ఈ మొత్తము మేజర్ టైప్స్ 1 2 3 4 5 6. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి, యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. అవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ రెండు కోఇన్సిడెన్స్ గనక అవుతే అది ఏ టైం పీరియడ్ లో అవుతుంది? సపోజ్ గా ఇదే వాల్ క్లాక్ ని, ఇదే క్లాక్ ని మిర్రర్ ముందు పెడితే మిర్రర్ లో ఎంత టైం, అద్దంలో పెడితే అద్దంలో ఎంత టైం తీసుకుంటుంది? సపోజ్ గా టైం గనక స్లోగా వెళ్తే రైట్, ఒక రోజులో ఎంత స్లో అవుతుంది? గంటకెళ్లే బదులు 55 నిమిషాలు వెళ్ళింది, గంటకెళ్లే బదులు 1:05 నిమిషాలు వెళ్ళింది. టైం గడియారంలో ముళ్ళు రైట్ ముందుకి వెనక్కి ఫాస్ట్ ఆర్ స్లోగా వెళ్తే ఎంత ఉంటుంది? అది కాకుండా రైట్ 12 గంటలకు అవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఎన్నిసార్లు కలుసుకుంటాయి? 24 గంటల్లో ఎన్నిసార్లు కలుసుకుంటాయి? 48 గంటల్లో ఎన్నిసార్లు కలుసుకుంటాయి? ఇది గనక ఈ ఫౌండేషన్ మీకు స్ట్రాంగ్ గా ఉంటే మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. సో ఈ క్లాక్ లో మొత్తము మేజర్ గా 6 టైప్స్ ఉన్నాయి. 1 by 1 మోడల్ బై మోడల్ డిస్కస్ చేద్దాం. లాజిక్ క్లియర్ గా సార్? సో ఇది క్లాక్. ఇంకో టైప్ కూడా ఉంది. ఈ మధ్య కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ బుక్స్ లో ఎగ్జామ్ లో ఇది అడుగుతున్నారు, ఇమాజినరీ క్లాక్. ఇమాజినరీ క్లాక్, ఇమాజినరీ క్లాక్ అంటే సపోజ్ ఇక్కడ మీకు 12 గంటల క్లాక్ ఉంది, మొత్తం సర్కిల్ యాంగిల్ 360 డిగ్రీలు. ఆ 360 డిగ్రీల బదులు 240 డిగ్రీలు ఉంటే రైట్, అవర్ హ్యాండ్ కి మినిట్స్ హ్యాండ్ కి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? అవర్ హ్యాండ్ కి మినిట్స్ హ్యాండ్ కి మధ్యన టైం డిఫరెన్స్ ఎంత? రైట్, ఇవన్నీ 1 by 1 చూద్దాం. మోడల్ 1. మోడల్ 1 ఏంటి? ఇక్కడ చూడండి సార్, టైం పీరియడ్ ఇస్తాడు, టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. క్వశ్చన్స్ రాసుకుందాం. ప్రతి మోడల్ కి యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ we will see. Find the angle between the two hands of a clock. Find the angle between the two hands of a clock for 3:40 p.m., 6:30 p.m., 1:20 p.m., 10:10 p.m., 2:50 p.m. 2:50 p.m. 12 గంటలు ఉంది. జనరల్ గా మనకు రోజు 24 గంటలు. సో దాని తర్వాత 13, 14, 15, 16గా మారుతుంది. సో 12 గంటల వరకు అన్ని టైములు వేసుకున్నాను. 3:40 p.m., 6:30 p.m., 1:20 p.m., 10:10 p.m., 2:50 p.m. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి, ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి, ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. 10:10 p.m. కి స్టార్ మార్క్ పెట్టుకోండి, 2:50 p.m. కి స్టార్ మార్క్ పెట్టుకోండి, 3:40 p.m., 6:30 p.m., 1:20 p.m. ఈ రెండింటిని ఎందుకు స్టార్ మార్క్ పెట్టుకున్నానో ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను. ఫస్ట్ 3:40 p.m. దయచేసి ఎవ్వరు ఏది రాయకండి, వినండి. 3:40 p.m. 3:40 p.m. స్టెప్ నంబర్ 1, దీనిని గడియారంలో ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో దాని పొజిషన్ ఊహించుకోండి. 3:40 p.m., 3:40 p.m. 3:40 అంటే రైట్, అవర్ హ్యాండ్ వచ్చేసరికి 3 దగ్గర ఉండొచ్చు. 40 అంటే మినిట్స్ హ్యాండ్ వచ్చేసరికి 8 దగ్గర ఉండొచ్చు. కొన్ని నెససరీ, ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, 3కి దగ్గరగా 8 దగ్గరగా ఉండొచ్చు. 3:40 p.m. అవర్ హ్యాండ్ ఏమో 3 దగ్గర ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ 8 దగ్గర ఉండొచ్చు. కొన్ని చేంజెస్ మనం చెయ్యాలి. ఆ చేంజెస్ ఏంటంటే ఇప్పుడే మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. 12 గంటలకు మొత్తం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 360 డిగ్రీలు, 12 గంటలకు 360 డిగ్రీలు, గంటకి 30 డిగ్రీలు.
గంటకి 30 డిగ్రీలు, గంటకు 30 డిగ్రీలు, 3 గంటలు 8 గంటలు, 3 గంటలు 8 గంటలు. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 8 దగ్గర ఉంది. తేడా ఎంత ఉంది? 5 గంటల తేడా ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా నాకు 150 డిగ్రీల యాంగిల్ మధ్య డిస్ప్లేస్మెంట్ రావచ్చు. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 8 దగ్గర ఉంది. ఇది ఎగ్జాక్టా సార్? కాదు సార్. రైట్, ఎగ్జాక్ట్ గా 3:40 ఎప్పుడైతే ఉందో కొన్ని మార్పులు చేయాలి. అది నేను సెకండ్ స్టెప్ లో చేస్తాను. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, 40 అంటే మినిట్ హ్యాండ్ 8 దగ్గరగా ఉండొచ్చు. రైట్, సో 3, 8 మధ్యలో 150 డిగ్రీలు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే అవర్ హ్యాండ్ 1 నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది, 1 నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది? 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 40 నిమిషాల దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? నిమిషానికి 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. నిమిషానికి 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. సో అవర్ హ్యాండ్ అనేది 40 నిమిషాలు మూవ్ అయింది. అంటే నిమిషానికి 1/2 డిగ్రీ, 40 నిమిషాలకు 20 డిగ్రీలు, 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 150లో 20 డిగ్రీలు మూవ్ అవుతే మిగతా యాంగిల్ ఎంత? 130 డిగ్రీలు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3 నుంచి 8, 5 గంటలు, గంటకు 30 డిగ్రీలు. 5 × 30 ఈజ్ 150. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 8 దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ 20 డిగ్రీలు జరిగింది. ఎందుకు 20 డిగ్రీలు జరిగింది? ఇక్కడ మనకు 40 నిమిషాలు టైం ఇచ్చాడు. నిమిషానికి 1/2 డిగ్రీ, 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 150లో 20 డిగ్రీలు చేంజ్ అయింది. అంటే మిగతా ఆన్సర్ ఎంత? 130 డిగ్రీలు. ఏ ఫార్ములాలు, పనికిరాని ఫార్ములాలు ఏది అవసరం లేదు. 6:30 మనకు 12 గంటలు, 24 గంటలు అంటే 12 తర్వాత అదే 12 మళ్ళీ తిరుగుతుంది. సో 6:30 స్టెప్ నంబర్ 1. జస్ట్ లాజికల్ గా మైండ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 6:30 అంటే అవర్ హ్యాండ్ 6 మీద ఉంది, అవర్ హ్యాండ్ 6 మీద ఉంది, మినిట్ హ్యాండ్ కూడా 6 మీద ఉంది. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 6 దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. నిమిషానికి 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాల కంటే ఎంత జరుగుతుంది? 15 డిగ్రీలు చేంజ్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? 6:30 అంటే అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. మినిట్ హ్యాండ్ ఎప్పుడైతే 6 మీదకి వచ్చిందో అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. అవర్ హ్యాండ్ నిమిషానికి ఎంత జరుగుతుంది? 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాలకు ఎంత? 15 డిగ్రీలు. చాలా లాజికల్ గా చేయొచ్చు. ఏ ఫార్ములాలు, ఇమాజినరీ క్లాక్ ఉంటే ఫార్ములాలు మనకు పనికిరావు. 1:20 PM, 1:20 PM. ఇది 1, ఇది 4. ఇది అవర్ హ్యాండ్ అండ్ ఇది మినిట్ హ్యాండ్. ఇది అవర్ హ్యాండ్ అండ్ ఇది మినిట్ హ్యాండ్. రైట్, చాలా లాజికల్ గా చూడండి. 1:4 ఎన్ని గంటల తేడా ఉంది? 3 గంటల తేడా ఉంది. 3 గంటలంటే 90 డిగ్రీలు. 3 గంటలంటే 90 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు. 3 గంటలంటే 90 డిగ్రీలు. ఎప్పుడైతే ఇది మినిట్ హ్యాండ్ 4 దగ్గరకు వచ్చిందో అవర్ హ్యాండ్ 20 నిమిషాలు జరిగింది. 20 నిమిషాలు అంటే నిమిషానికి 1/2 డిగ్రీ. నిమిషానికి 1/2 డిగ్రీ. 20 నిమిషాలు అంటే ఎంత? 10 డిగ్రీలు. 90లో 10 జరిగింది. 90లో 10 జరిగింది. ఎంత ఆన్సర్? 80 డిగ్రీలు.